మరి బీసీ నాయకులు అయ్యన్నపాత్ర గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మీరు అన్యాయంగా అక్రమ అరెస్టులు చేయలేదా? ఆ రోజు పటాభి గారిని కానీ అరెస్ట్ చేయలేదా? ఎంతోమంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హతమార్చలేదా ఆ రోజున్నటువంటి పరిస్థితి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మీదే ఈరోజు హత్య జరిగినప్పటికీ కూడా దాన్ని తప్పుదోవ పట్టించలేదా మరి ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో? ఇవన్నీ కూడా మీకు అర్థం కావట్లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషిని 53 రోజులు జైల్లో వేసి మరి చట్టసభల్లోని ఆయనకున్నటువంటి ప్రతిపక్షవాదాలోని ఆయన ప్రజా సమస్యలకై అడుగుతుంటే ఆ రోజు ఆయనకి అసభ్యకరమైన మాటలు, పదజాలాలు జారిపెట్టి వాళ్ళ ఇంటి ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడి ఆయన కంటతడ పెట్టించలేదా మీరు? ఇంత అన్యాయమైన దుర్మార్గమైన గవర్నమెంట్ మీకు ఆ రోజు పరిపాలించినప్పటికీ ఈ రోజు మీకు 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా సరే మీకు బుద్ధి రాలేదు. ఇంకా ఈరోజు మీరు ఏదో బుక్ పెట్టుకుని ఈరోజు డిజిటల్ బుక్ అని చెప్పేసి, స్కానర్ అని చెప్పేసి ఈరోజు లాంఛనంగా చేస్తున్నాను అంటున్నారు.